హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి మే నెలలో ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి అయితే శుభవార్త. దీని గురించిన సమాచారం అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. అలాగే మరికొన్ని సూచనలు అయితే చేసింది. ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది ఒక మోటివేషన్గా ఉంటుంది, ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలన్న ఈసీ ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధులకు పెన్షన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. గతంలో పెన్షన్ల పంపిణీ విషయంలో చాలా ఫిర్యాదులు వచ్చాయని అయితే గుర్తు చేసిన ఈసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని అయితే సూచించింది. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని, అలాగే కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లించాలని అయితే తెలిపింది. ఇక గతంలో ప్రభుత్వ ఉద్యోగాలను పెన్షన్ల పంపిణీకి ఉపయోగించుకోవాలని కూడా ఎన్నికల సంఘం అయితే సూచించింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ మే నెలకి సంబంధించి అయితే ఏదైతే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే హెచ్చరించింది. అంతేకాకుండా అలా కుదరని పక్షంలో అయితే ఇక డీబీటీల రూపంలో అయితే చెల్లించాలని అయితే తెలిపింది. చూస్తున్నారు కదా. అంతేకాకుండా ఇక ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కూడా కోరింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో అయితే ఆలోచించి అమలు చేయాలని కూడా సిఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పెన్షన్లు ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవాలని కూడా ఈసీ ఆదేశించింది. ఏప్రిల్ మొదటి వారంతో పోలిస్తే ఇక రాష్ట్రంలో ఎండలైతే మండిపోతున్నాయి. మే మొదటి వారానికి సంబంధించి ఇక 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయని, ఇక ఎండలకి వేడిగాళ్ళకి జనాలు బయటకు రాలేని పరిస్థితి నేపథ్యంలో ఈ ఎండల్లో పెద్దవాళ్ళు ఇక 2-3 కిలోమీటర్లు వెళ్ళి సచివాలయాల వద్ద అయితే పెన్షన్లు తీసుకోవడం అంటే ఇబ్బందిగా ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఈ విధి విధానంలో భాగంగా ఏదైతే సకాలంలో డబ్బులు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు ఇంటింటికి పంపిణీ జరిగేలా చర్యలు అనేవి చేపడితేనే ఇక లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా అంతా సజావుగా సాగే అవకాశం ఉంటుందని అయితే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విధంగా అయితే హెచ్చరికలు అనేవి జారీ చేసింది ఈసీ. ఈ విషయమే ఇక ఏదైతే మనకి మే నెలకి సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అయితే ఇక అందరికీ నో టెన్షన్ అయితే అన్నట్టుగా ప్రకటన అయితే వచ్చింది. ఎందుకని చూసినట్లయితే ఇక ఇంటింటికి పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. అది అంతేకాకుండా అలా కుదరని పక్షంలో అయితే డీబీటీల ద్వారా అయితే మనకి ఈ పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నట్లుగా అయితే మనకి చేయబోతున్నట్లుగా ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ అనేది మీరు చూసే అవకాశం అనేది కలుగుతుంది. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే మాత్రం వెంటనే లైక్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.